ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం మనం చాలా వీడియోస్గా తెలుసుకుంటున్నాం. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా బాబా గారి దివ్య చరణాల చెంతకు చేరిన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ గారు నిరంతరం బాబా గారి సేవలోనే నిమగ్నమై ఉండేవారు. నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్న కాకాసాహెబ్ చందోర్కర్ గారు బాబా గారి దగ్గర ఎన్నో అనుభవాలను పోగు చేసుకున్నారు. నిజానికి షిరిడీకి వచ్చినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గారి వయసు 45 సంవత్సరాలు మాత్రమే. న్యాయవాదిగా పుష్కలంగా ధనాన్ని సంపాదించేవారు. దేశమంతటా ఎంతో కీర్తి మారుమ్రోగుతూ ఉండేది. బాబా గారి దగ్గరికి వచ్చే సమయంలో ఎంతో ఉన్నతమైన పదవులు కాకాసాహెబ్ దీక్షిత్ గారిని వరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముంబై విల్లేపార్లేలోని మరియు లోనావాలాలోని 3 పెద్ద బంగళాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్న తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ గారి హృదయం అంతా సద్గురువైన సాయి నిండిపోయారు. అనుక్షణం సాయి ధ్యాసలోనే ఉండేవారు. ఎన్నోసార్లు బాబా కూడా ఆర్థికంగా పరిస్థితి బాగోలేనప్పుడు వెళ్ళి నీ ప్రాక్టీస్ నువ్వు చేసుకో అని బలవంతంగా ముంబై విల్లేపార్లేకు పంపించినా సరే కాకాసాహెబ్ దీక్షిత్ గారి మనసంతా కూడా బాబా గారి మీదే ఉండేది. అంతగా బాబాకు అంకిత భక్తుడిగా ఉండేవారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. అందుకే బాబా ఎప్పుడూ చెప్పేవారు, కాకా ఎంతో మంచివాడు. దీక్షిత్ గారు బాగా సంపాదించేటప్పుడు మొదటి రోజుల్లో అప్పుడప్పుడు షిరిడీకి వచ్చేవారు. అలా ఒకసారి షిరిడీకి వచ్చేటప్పుడు దీక్షిత్ గారు చాలా రోజుల నుండి ఒక పెండింగ్ కేసు గెలిచి ఆ ఫీజు 1000 రూపాయలు ఆ క్లయింట్ ఇస్తారు. ఆ 1000 రూపాయలు నాణాలను ఒక ట్రంక్ పెట్టెలో పెట్టుకొని షిరిడీకి ప్రయాణం అవుతారు. షిరిడీకి రాగానే బాబా ముందు ఆ పెట్టెను పెట్టి, బాబా ఇది అంతా మీదే, ఇది నేను ఒక కేసులో గెలవుగా వచ్చినది, ఇది నేను మీకు దక్షిణగా ఇస్తున్నానంటే అప్పుడు బాబా పిడికిళ్ళతో డబ్బు తీసి అక్కడ ఉన్న వారందరికీ పంచిపెడతారు. బాబా ఒక్కొక్కరిని పిలవడం, ఆ పిడికిడితో డబ్బులు ఇవ్వడం, దీక్షిత్ గారి వైపు చూడడం, డబ్బులన్నీ పంచి ఎన్నిసార్లు బాబా దీక్షిత్ గారి వైపు చూసినా ఎలాంటి చలనం లేదు. మనసులో బాబా నామజపం తప్ప అయ్యో అందరూ నా డబ్బులు తీసుకుపోతున్నారే అనే భావన లేదు దీక్షిత్ గారిలో. ఆ విధంగా బాబా 1000 రూపాయలు పనిచేసిన తర్వాత బాబా అడుగుతారు, కాకా నువ్వు తెచ్చిన డబ్బు ఉచితంగా పనిచేశాను, నీకు బాధ లేదా అంటే దీక్షిత్ ఇలా చెప్తారు, బాబా ఇది నాది కాదు, ఒకసారి నీకు ఇచ్చిన తర్వాత నాది కాని దానికోసం నేను ఆలోచించను అని చెప్తారు. బాబా ఎంతో సంతోషపడతారు. నిజంగా ఎన్ని రోజులు కష్టపడితే, ఎన్ని రోజులు కోర్టు చుట్టూ తిరిగితే కేసు గెలిచి 1000 రూపాయలంటే మామూలు విషయం కాదు ఆ రోజుల్లో. బాబా ఈ విధంగా ఎన్నో పరీక్షలు పెట్టారు దీక్షిత్ గారికి. ఒకసారి దీక్షిత్ గారు షిరిడీలో ఉన్నప్పుడు విపరీతమైన జ్వరం వస్తుంది. అప్పుడు మాధవరావు దేశపాండే శ్యామ బాబా దగ్గరికి వెళ్ళి చెప్తారు, దీక్షిత్ గారికి జ్వరం వచ్చింది అని. అప్పుడు బాబా చెప్తారు, కాకాను ముంబై విల్లేపార్లేకి వెళ్ళి తన ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పు. ఆ విషయం శ్యామ వెళ్ళి దీక్షిత్ గారికి చెప్తారు. బాబా మీకు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నారని చెప్తే దీక్షిత్ గారు ఆలోచిస్తారు. ఏంటంటే ఏ తల్లైనా తన బిడ్డకు ఆరోగ్యం బాగా లేకపోతే దగ్గర ఉండి చూసుకుంటుంది కదా, మరి నా సాయి తల్లి నన్ను దూరం పెడుతున్నారేంటి అని, సరే అని ఇందులో ఏదో విషయం ఉంటుంది, బాబా ఏది చేసినా అది మన మంచికే అని నమ్మే మనిషి కాకాసాహెబ్ దీక్షిత్ గారు. వెళ్ళటానికి అనుమతి కోసం బాబా దగ్గరికి వెళ్ళి బాబా పాదాలకు నమస్కరిస్తారు. అప్పుడు బాబా ఆశీర్వదించి చెప్తారు, కాకా నువ్వు ఏమీ భయపడకు, ఏమీ పథ్యం చేయకు, ప్రతిరోజు సీరాను తిను, అంటే గోధుమ రవ్వతో చేసిన స్వీట్. శ్యామ నీ వెంట వస్తాడు, శ్యామను నువ్వు తీసుకొని వెళ్ళు అంటే ఇద్దరూ బయలుదేరుతారు. ముంబై విల్లేపార్లకు వెళ్ళి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. చేరిన తర్వాత ప్రయాణం వలన అలసటతో నిద్రపోతారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు.
దీక్షిత్ గారికి ఆ జ్వరం ఇంకా అధికమవుతుంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో భయపడతారు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎంతో ధైర్యంగా ఉంటారు. అయితే దీక్షిత్ గారికి ఎంతో ఆప్తమిత్రుడైన మోంటా సింగ్ సాహెబ్ డాక్టర్ను పిలిచి చూపిస్తారు. దీక్షిత్ గారిని పరీక్షించి చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలు మంచం దిగకూడదు అని మందులు రాసిస్తారు. కానీ అవేవి పట్టించుకోరు దీక్షిత్ గారు. చిరకాల మిత్రుడు కాబట్టి మోంటేన్ సింగ్ సాహెబ్ ప్రతిరోజు వచ్చి చూసి టెస్ట్ చేసి మందులు వాడమని చెప్తారు. అయినా కూడా మందులు వేసుకోరు దీక్షిత్ గారు. ఒకరోజు ఎంతోసేపు బ్రతిమిలాడతారు డాక్టర్ గారు. మోంటేన్ సాహెబ్, నా మాట విను దీక్షిత్, వైద్యానికి సహకరించు, నీకు ఏమైనా జరిగితే ఎంతో పేరు ఉన్న తన స్నేహితుడిని కాపాడుకోలేని మోంటేన్ సాహెబ్ ఇంకా మనల్ని ఏమి కాపాడుతారని అపవాదు నాపై వస్తుంది అని రకరకాలుగా చెప్పి ఎలా అయినా దీక్షిత్ గారి చేత ఆ మందులు వేయించే ప్రయత్నం చేస్తారు. అయినా దీక్షిత్ గారు చిరునవ్వు నవ్వి మోంటేన్ సాహెబ్ను పంపించేస్తారు. ఆ డాక్టర్ వైద్యం కంటే తన డాక్టర్ అయిన సాయిబాబా, తన తల్లి తండ్రి సర్వస్వమైన సాయినాథుడు వైద్యం పైన నమ్మకం పెట్టుకొని దీక్షిత్ గారు రోజు రోజుకు జ్వరం ఎక్కువైనా సరే ఒకరోజు బ్లడ్ టెస్ట్ చేయిస్తారు. మోంటేన్ సాహెబ్ టైఫాయిడ్ అని తెలుస్తుంది. అది కూడా చాలా సివియర్ స్టేజ్లో ఉందని మోంటేన్ సాహెబ్కి తెలిసిన తర్వాత అతనికి గుండె చేజారిపోతుంది. ఎలా కాపాడుకోవాలి తన స్నేహితుడైన కాకాసాహెబ్ దీక్షిత్ గారిని? చెప్పిన దీక్షిత్ గారు వైద్యం చేయించుకోవడం లేదని ఒకరోజు మిత్రులందరినీ తీసుకొని దీక్షిత్ గారి ఇంటికి వెళ్తారు. ఎంతమంది వచ్చి చెప్పినా దీక్షిత్ గారు వైద్యానికి ఒప్పుకోరు. దీక్షిత్ భార్య సరస్వతిబాయి కూడా ఎంతో ఆందోళన పడుతుంది. సరే అని దీక్షిత్ సహోదరుడైన భయాజీ నాగపూర్లో ఉంటారు. ఆయన కూడా అక్కడ పెద్ద సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉంటారు. ఆయనకు లెటర్ రాసి రప్పిద్దాము, ఒకవేళ తన సోదరుడు చెప్తే వింటారేమో కాకాసాహెబ్ దీక్షిత్ గారు అని మాటలు విన్న దీక్షిత్ గారు, వద్దు, వాడి పనులు ఆపుకొని రప్పించవద్దు, నాకు ఏమీ కాదు, 4 రోజుల్లో నాకు తగ్గిపోతుంది, మీరు ఏమీ భయపడవద్దు అంటే ఇంకా ఏమి చేయలేక మోంటేన్ సాహెబ్ ఎంతో విచారంతో వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక రోజు మోంటేన్ సాహెబ్ వచ్చి చాలా కఠినంగా కోప్పడతారు. నువ్వు వైద్యానికి సహకరించకపోతే నువ్వు బ్రతికి ఉన్నా సరే నిన్ను నేను చూడను, మాట్లాడను అని ఎన్ని రకాలుగా ఒప్పించే ప్రయత్నం చేస్తారు. మోంటేన్ సాహెబ్ భార్య కూడా డాక్టరే, ఆమెను కూడా తీసుకుని వచ్చి ఆమె చేతను చెప్పిస్తారు. అయినా ఒప్పుకోరు దీక్షిత్ గారు. దీక్షిత్ చెప్తారు, నాకు ఇంత జ్వరంగా ఉన్నా నన్ను ఇక్కడకు పంపించారు బాబా అంటే నాకు ఏదో చికిత్సను బాబా చేస్తున్నారు, తప్పకుండా నన్ను బాబా కాపాడతారు, మీరు ఎవ్వరూ ఏమీ భయపడకండి అని చెప్తారు. 8వ రోజు జ్వరం చాలా ఎక్కువ అవుతుంది. అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ ముగ్గురు దీక్షిత్ గారు, వారి భార్య సరస్వతిబాయి, శ్యామ మాత్రం ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురికి బాబా గారి మీద ఎంతో భక్తి, విశ్వాసం, నమ్మకం. బాబాను వేడుకుంటూ ఉంటుంది దీక్షిత్ గారి భార్య అయిన సరస్వతిబాయి. ఆ తర్వాత 9వ రోజున జ్వరం తగ్గడం ప్రారంభమవుతుంది. కొద్దిగా తగ్గుతుంది. ఇంకా జ్వరం తగ్గడం అయిన తర్వాత మళ్ళీ బాబా మీదకు ధ్యాస వెళ్ళిపోతుంది. ఎప్పుడు జ్వరం తగ్గుతుంది, మళ్ళీ ఎప్పుడు షిరిడీకి వెళ్ళి నన్ను దర్శించుకోవాలా అని తపన, కుతూహలత. జ్వరం వచ్చింది అన్న బాధ కంటే బాబాను దర్శించుకోలేకపోతున్నాను, ఇన్ని రోజులైపోయింది, బాబా గారి దివ్య చరణాల దగ్గర నా శిరస్సును పెట్టలేదని దీక్షిత్ గారి బాధ. చూసారా, జ్వరంతో భయం లేదు, బాధ లేదు. బాధ ఏంటంటే బాబా గారి దర్శనానికి తాను దూరం అయ్యాను. జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాత మళ్ళీ శ్యామతో కలిసి షిరిడీకి వెళ్తారు. అసలు ఈ రోజుల్లోనే ఎంత ప్రమాదం, టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఏ జ్వరం అయినా వస్తే ఎన్నో యాంటీబయోటిక్స్ వేసుకుంటాం, కానీ అసలు మందులే వేసుకోలేదు. అయినా కూడా టైఫాయిడ్ జ్వరం తగ్గింది దీక్షిత్ గారికి. అంత నమ్మకం, బాబా గారి కృప అంత సంపూర్ణంగా ఉంది కాకాసాహెబ్ దీక్షిత్ గారి పైన. అసలు
పద్యం కూడా చేయలేదు. బాబాగారి లీల ఎంత అద్భుతమైనది! ఇంతకంటే నిదర్శనం మనకి ఇంకేం కావాలి? బాబా భక్తులకు ఎంత విశ్వాసం ఉండాలి, బాబా భక్తులు ఎంత విశ్వాసంతో జీవించాలి అని అనడానికి మనం కాకాసాహెబ్ దీక్షిత్ గారినే ఉదాహరణగా తీసుకోవచ్చు. దీక్షిత్ గారికి జ్వరం తగ్గిపోయిందనే విషయం తెలుసుకున్న మౌంటైన్ సాహెబ్ వారి మిత్రులు అందరూ కూడా ఆశ్చర్యంతో పాటు ఎంతో సంతోషాన్ని కూడా పొందుతారు. అలాగే ఎంతోమందికి బాబా మీద విశ్వాసం భక్తి కూడా కలిగి కాకాసాహెబ్ దీక్షిత్ గారి మిత్రులు ఎంతోమంది షిరిడీకి వెళ్ళి బాబా గారిని దర్శించుకుంటారు. ఇలాంటి లీలలు ఎన్నో ఉన్నాయి కాకాసాహెబ్ దీక్షిత్ గారి జీవితంలో. నిజంగా ఇన్ని అద్భుతమైన లీలలను, ఇన్ని అనుభవాలను పొందిన కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎంతో 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 అదృష్టవంతులు. మరెన్నో విషయాలు బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.